మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని బాచుపల్లిలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. సాయినగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారన్న ఫిర్యాదుకు అధికారులు స్పందించారు. ఉదయం నుంచే పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను, పార్కు స్థలాల్ని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు అధికారులు. హైదరాబాద్లోని బాచుపల్లిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సాయినగర్ ప్రధాన రహదారిని ఆనుకునున్న పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారన్న కంప్లైంట్తో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, ఎప్పుడు ఫిర్యాదులు అందాయి హైడ్రాకు? సో హైడ్రా తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి? ఇప్పుడు అక్కడ ఏ నిర్మాణాలని కూలగొట్టారు? హైడ్రా ఇటీవల ప్రభుత్వ ఆస్తులను కాపాడే అంశం పైన చాలా సీరియస్ గా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. సో బాచుపల్లిలో ఇవాళ ఉదయం కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ చేపట్టింది. సాయినగర్ కి సంబంధించిన మెయిన్ రోడ్డు కి ఆనుకున్న పార్క్ స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసి అక్కడ టెంపరీగా షెడ్లు వేసి అక్కడ వ్యాపారం చేస్తున్నట్లు హైడ్రా అధికారులకి ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. దీనికి అనుగుణంగా పార్కులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు, టెంపరీ షెడ్స్ అన్నింటినీ కూడా కూల్చివేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేశారు. పేదవాళ్లను ముందు పెట్టి పెద్దవాళ్ళు ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ పార్కులను దోచుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది హైడ్రాకి ప్రధానంగా అందినటువంటి ఫిర్యాదు. గ్రౌండ్ లెవెల్లో హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత కూడా వెరిఫికేషన్ లో కూడా ఇదే అంశం తేలింది. పెద్దలందరూ కూడా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆస్తులు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోచుకునేటువంటి దృశ్యాలు చాలా తరచుగా కనిపిస్తున్నాయి హైడ్రా గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ చేస్తున్నటువంటి క్రమంలో. సో రెవెన్యూ అధికారులతో కలిసి ఆ పార్క్ కి సంబంధించినటువంటి స్థలంని పూర్తిగా ఎంత మేర పార్క్ కి సంబంధించినటువంటి స్థలం ఉందని గుర్తించి దానికి సంబంధించిన చోట్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణం తొలగించి అక్కడ హైడ్రాకి సంబంధించినటువంటి బోర్డుని హైడ్రా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ ఫెన్సింగ్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ఆ మార్కింగ్ కి సంబంధించి మొత్తం ఎంత స్థలం ఉందనేటువంటి అంశాలపైన ప్రస్తుతం అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు. అది పూర్తిగా కొలతలు తీసుకున్న తర్వాత అక్కడ ఫెన్సింగ్ వేసేటువంటి పరిస్థితి ఉంటుందనేది హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామున 5-6 గంటల ప్రాంతంలో హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని పార్క్ కి సంబంధించినటువంటి స్థలంలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలని, కబ్జా చేసినటువంటి వాళ్ళకి సంబంధించిన వివరాలన్నింటి కూడా సేకరించి కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముగిసింది. సో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయో దానికి సంబంధించిన అంశం పైన ఫిర్యాదు చేస్తే చాలా వేగంగా ఇవాళ ఫిర్యాదు చేస్తే 1 లేదా 2 రోజుల్లోనే దానికి సంబంధించిన రిజల్ట్ కనిపిస్తుండడంతో జనాలు కూడా హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ, హైడ్రా అధికారులు చేస్తున్నటువంటి పనితీరు మీద అందరూ కూడా కొంచెం సంతోషంతో పాటు సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.